నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. దేశాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ సైనికులే అవ్వాల్సిన అవసరం లేదు. తాషీ నామ్గ్యాల్ లాంటి సాధారణ వ్యక్తులు కూడా అవ్వచ్చు. 1999లో కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ చొరబాటు గురించి భారత సైనికులను అప్రమత్తం చేసిన ఘనత తాషీ నామ్గ్యాల్కే దక్కుతోంది. సాధారణ గొర్రెల కాపరి అయిన తాషీ నామ్గ్యాల్ కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యానికి దేశ చరిత్రలో నిలిచిపోయే గొప్ప సహాయం చేశారు. ఆయన 58 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది ద్రాస్లో జరిగిన 25వ కార్గిల్ విజయ్ దివాస్ కు నామ్గ్యాల్ తన కుమార్తె తెస్రింగ్ డోల్కర్ టీచర్తో కలిసి హాజరయ్యారు. తాషీ నామ్గ్యాల్ ఆకస్మిక మరణంపై భారత సైన్యం నివాళులు అర్పించింది. 1999 మే 3వ తేదీన తాషీ నామ్గ్యాల్ గొర్రెలు కాస్తుండగా ఆయనకు చెందిన ఓ గొర్రె తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళ్లగా బటాలిక్ పర్వత ప్రాంతాల్లో పాకిస్తాన్కు చెందిన చొరబాటుదారులు కనిపించారు. వెంటనే ఆయన భారత సైన్యానికి అక్కడెవరో నక్కి ఉన్నారనే సమాచారం అందించారు. వాళ్ళెవరో తెలుసుకోవడానికి భారత సైన్యం కెప్టెన్ సౌరభ్ కాలియా నేతృత్వంలోని ఓ పెట్రోలింగ్ పార్టీని మే 5న అక్కడికి పంపింది. తొలుత భారత సైన్యం వారిని ఉగ్రవాదులుగా భావించింది. కానీ వారి చేతుల్లోని ఆయుధాలు, పోరాడుతున్న తీరు చూసి పాక్ సైనికులేనని క్లారిటీ వచ్చింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. జూలై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఆ రోజును కార్గిల్ విజయ్ దివాస్ గా నిర్వహిస్తూ ఉన్నాం. భారత భూభాగంలో శత్రువుల చొరబాటును ముందుగా పసిగట్టి మన జవాన్లను అప్రమత్తం చేసింది ఓ సామాన్య గొర్రెల కాపరని, ఆయనే తాషీ నామ్గ్యాల్ అని భారత సైన్యం సగర్వంగా అప్పట్లోనే ప్రకటించింది. 58 ఏళ్ల తాషీ నామ్గ్యాల్ లడాఖ్లోని ఆర్యన్ వ్యాలీలో హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఓ దేశ భక్తుడిని కోల్పోయామని, 1999 ఆపరేషన్ విజయ్ సమయంలో ఆయన అందించిన సహకారం చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించి ఉంటుందని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ తెలిపింది.